హాయ్ అండి. మనం ఇప్పుడు మహారాజుల తోటగా పిలిచే బృందావన్ గార్డెన్స్లో ఉన్నాము. మైసూర్కు వచ్చిన ప్రతి వాళ్ళు తప్పకుండా బృందావన్ గార్డెన్స్ అనేది చూడకుండా తమ పర్యటన పూర్తి కాదు. సో ఇది మైసూర్ నుండి 22 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ బృందావన్ గార్డెన్స్ అనేది 60 ఎకరాల పైనే ఉంటుంది. సో 2-3 గంటల టైం పడుతుంది మనం తిరిగి నడవాలంటే. సో ఇది మొత్తం తిరగలేని వాళ్ళు ఇలా బగ్గీస్ ఉంటాయి. మనం టికెట్ తీసుకొని ఇలా బగ్గీస్లో స్టార్ట్ అయ్యి మొత్తం బృందావనం అంతా చూడొచ్చు. ఈ బృందావన్ గార్డెన్స్ని కావేరీ నదిపై నిర్మించిన కృష్ణరాజ సాగర డ్యామ్ని ఆనుకొని ఉంది. ఇదే ఆ డ్యామ్. ఇంతకుముందు ఈ డ్యామ్ చూడడానికి పర్యాటకులకి ప్రవేశం అనేది ఉండేది. వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల దీని క్లోజింగ్ అనేది చేసేసారు. సో ఈ గార్డెన్ మొత్తం చాలా అందంగా ఉంటుంది. మొత్తం పూల మొక్కలు, ఫౌంటైన్లు చాలా చాలా అందంగా ఉంటుంది ఈ బృందావన్ గార్డెన్స్. ఈ బృందావన్ గార్డెన్స్ మహారాజుల తోటగా ఎందుకు భావిస్తారంటే, సాయంత్రం అయిందంటే అక్కడ రాజీ కుటుంబీకులు వాలిపోతుంటారు. రాజుల కుటుంబీకుల కోసం ఏర్పాటు చేసిన ఈ తోట నేడు దేశ విదేశ పర్యాటక గమ్యం ఒక స్థానంగా మిగిలింది. ఏటా ఈ తోటలను సందర్శించడానికి 25 లక్షల పైనే వస్తుంటారని అంచనా. ఈ ఉద్యానవనం చాలా చాలా అందంగా ఉంటుంది. పూల మొక్కలు, ఫౌంటేషన్లు అనేవి చాలా ఉంటాయి. ఇక్కడ చాలా మూవీస్ అనేవి తీశారు. హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్ అన్నీ. రీసెంట్గా KGF మూవీ కూడా ఇక్కడే చేశారు. చూడండి, ఈ బిల్డింగ్ చూస్తే మీకు గుర్తుకు వస్తుంది. ఇలా ఈ అందమైన ప్రదేశంలో పర్యాటకులను చాలా ఆకట్టుకుంటుంది. ఈ బృందావన్ గార్డెన్స్ ఉదయం వేళలో కంటే రాత్రి వేళలోనే చాలా అందంగా ఉంటుంది. ఆ లైటింగ్స్, ఆ వాటర్ ఫౌంటేషన్స్ అనేవి చాలా బాగుంటాయి. ఇంత అందమైన బృందావన్ గార్డెన్స్ని మీకు అందంగా చూపించని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.